సో న్యాచురల్గా ఉన్న నెయిల్స్ మీద ఎక్కువ రోజులు ఉండేలాగా నెయిల్ పాలిష్ వేసుకున్నామా. సో దానికి కొన్ని టూల్స్ వాడాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఎలా చేయాలో చూద్దామా మరి. సో ఫస్ట్ వచ్చేసి ఇవి టూల్స్ అనమాట. దీన్ని డెడ్ స్కిన్ పుషర్ ఆర్ రిమూవర్ అంటారు. స్టీల్ మెటల్లో ఉంటుంది, ఇలా వుడెన్ కూడా మనకి మార్కెట్లో ఉంటుంది. ఇది కూడా కట్టలేనండి, ప్రొఫెషనల్ యూజ్ చేస్తారు. బిగినర్స్ కాబట్టి మీరు ఇప్పుడే వద్దు. ఇందాక చూపించాను కదా బఫర్స్, అలాగే కొన్ని బ్రష్లు, కొన్ని టూల్స్. ఇది వచ్చేసి నెయిల్ ప్రైమర్ అండ్ డీహైడ్రేటర్. ఇది ఎలా ఏంటి అనేది నేను అప్లై చేసినప్పుడు చూపిస్తాను. ఇది టాప్ కోసం షైనర్ అండ్ మేట్, కొన్ని లైట్ అండ్ డార్క్ జెల్ నెయిల్ పాలిష్. ఓకేనా. షైనింగ్గా కావాలనుకుంటే క్యాట్ ఐ, అవసరం అనిపిస్తే బేస్ కోట్. సో బేసిక్గా జెల్ పాలిష్ వెనకాలే ఉంటుంది, ఎంతసేపు క్యూర్ చేయాలనేది. ఇది నెయిల్ టిష్యూస్, ఇది యూవీ లైట్లో కూడా స్మాల్ వన్. ఇది ఛార్జబుల్ అండి, ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మనకి కరెంట్ పోయినా కూడా ప్రాబ్లం లేకుండా చాలా యూజ్ అవుతుంది. 150 రూపీస్ పడింది. అలాగే నెయిల్ పాలిష్ రిమూవర్, క్యాట్ ఐ యూజ్ చేస్తుంటే ఇలా టూల్, ఇంకా ఇయర్ బడ్, బేసిక్ ఫైలర్, ఇదైతే ఐడియా ఉంది కదా, కొంచెం పౌడర్. సో ఫస్ట్ వచ్చేసి నా బేసిక్ లెంత్ అయితే నాది అలానే ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసి మన ఎవరి నెయిల్స్కైనా కూడా చుట్టూ ఒక డెడ్ స్కిన్ అనేది కంపల్సరీ అందరికి ఉంటుందండి. సో అది మనం మ్యానిక్యూర్ చేసినప్పుడు వాటర్లో సోక్ చేస్తాం కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డ్రై మ్యానిక్యూర్ అని కూడా అంటారు ఈ ప్రిపరేషన్ని. సో దాని త్రూలో ఇందాక మనం పుషర్ చూసాం కదా, దాంతో లైట్గా పుష్ చేసుకున్న తర్వాత ఇలా వేస్ట్గా ఉన్న స్కిన్ని కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. ఓకేనా. కొంచెం షార్ప్ ఉన్నదైతే చాలా బెటర్, ఎందుకంటే సైడ్స్ కానివ్వండి ఏదైనా కూడా ఈజీగా రావాలి కదా. ప్రొఫెషనల్ అయినా బిగినర్స్ అయినా కేర్ఫుల్గా ఉండడం మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమూవ్ చేశాను, ఇప్పుడు ఫైలింగ్ చేస్తున్నాను. నా ప్రొఫెషనల్ బట్టి నాది ఇంతే లెంత్ ఉంటుందండి. యాక్చువల్లీ ఇంత కూడా ఉంచుకోను, బట్ ఇది మినిమం కదా అనేసి ఉంచుకున్నాను. ఇది వచ్చేసి బఫింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఏంటంటే మన న్యాచురల్ నెయిల్స్ ఎలా ఉంటాయి, షైనీగా సాఫ్ట్గా ఉంటాయి కదా. జెల్ పాలిషెస్ వాడేటప్పుడు ఏదైనా కూడా సాఫ్ట్గా ఉండకూడదు, రఫ్గా ఉండాలి. అందుకే దీన్ని రఫ్ బఫర్ అని కూడా అంటారు. దాంతో ఎక్కడ గ్యాప్ లేకుండా నెయిల్ అంతా బఫింగ్ చేసుకోవాలి. సో ఫైనల్ లుక్ ఇదండి. డెడ్ స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంటే అర్థం కావట్లేదు కదా, ఒకసారి క్లీన్ చేసి చూద్దాం. క్లీనింగ్ కోసం ఆయిల్ యూజ్ చేయకూడదు. నేను ఎస్టోన్లో ఇట్లా కాటన్ క్లాత్ని డిప్ చేసి రిమూవ్ చేశాను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, నీట్గా వచ్చేసింది కదా. మిగతా నెయిల్స్ కూడా చూపిస్తాను. నేను మీ టైం వేస్ట్ చేయను. సో ఎలా చేశానో చూపించాను కాబట్టి ఫైనల్ లుక్ అయితే అన్ని నెయిల్స్కి ఇలా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి డీహైడ్రేటర్ అండి. ఇదేంటంటే నెయిల్ డెలికేట్గా ఉన్న వాటరీ అనేది ఎక్కడా లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ డీహైడ్రేటర్ని వాడతారు, నెయిల్ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి. తర్వాత ప్రైమర్. ఈ ప్రైమర్ ఎట్లా ఉంటుందంటే మనకి నెయిల్కి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ప్రైమర్ కోసం వాడతారు. దీన్ని క్యూర్ చేయాలండి, డీహైడ్రేటర్ని క్యూర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రైమర్ మాత్రం ఒక 1 మినిట్ అంటే 60 సెకండ్స్ మాత్రం క్యూర్ చేయాలి. సో అసలు వేసినట్టే ఉండదు, లైట్గా ఏదో షైనింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ రబ్బర్ బేస్ కోట్. బేసిక్గా అయితే బేస్ కోట్ వేస్తాము. ఇదేంటంటే స్ట్రెంగ్నర్ కాబట్టి మనకు బేస్ కోట్ అవసరం లేదు. ఈ రబ్బర్ బేస్ జెల్ బెనిఫిట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్లో వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో బ్రష్తోని ఫస్ట్ ఇట్లా బార్డర్ అప్లై చేసుకోవాలి, బిగినర్స్ కదా. సో దాన్ని క్యూర్ చేసిన తర్వాత ఒక సన్న లేయర్, ఓకేనా, దానికి బ్రష్ ఇస్తారు ఆ బాటిల్కి. ఆ లేయర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక డ్రాప్ ఆఫ్ అంటే కొంచెం లిక్విడ్ తీసుకొని ఇట్లా హాఫ్ మూన్ షేప్లో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దీని ద్వారా లిటిల్ బిట్ బంప్నెస్ అనేది వస్తుంది. అంటే మన నెయిల్ పాలిష్ అనేది ఎక్కువ రోజులు ఉండడానికి పోకుండా ఒక బేస్ అనేది ఈ రబ్బర్ బేస్ జెల్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకున్నాం. ఇది క్యూర్ అయిందండి. చూడడానికి కొంచెం వెట్టిగా అనిపించింది, బట్ ఆఫ్టర్ ఎస్టోన్తో రిమూవ్ చేసిన తర్వాత దాని మీద ఉన్నటువంటి మాయిశ్చరైజర్ క్లీన్ అయ్యి చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. సైడ్స్ రాకుండా చూసుకోవాలండి. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం సైడ్స్ రాకుండా చూసుకోవాలి.
ఇందాక చూసినట్టు న్యాచురల్గా ఉన్నదానికి దీనికి అర్థమైంది కదా. బోర్డర్ లేకుండా కూడా ఇట్లా సైడ్ చూపించాను కదా, సైడ్ ఎక్కువ రావద్దు, ఎందుకంటే క్యూర్ చేసేటప్పుడైనా సరే స్ప్రెడ్ అయ్యి డ్రై అయింది అనుకోండి మళ్ళీ మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది ఉంటుంది. బ్రష్తో ఇలా ఒకసారి మూవ్ చేసి సైడ్స్కి ఏమైనా స్ప్రెడ్ అయింది అనుకుంటే మన ఇయర్ బడ్ కానివ్వండి ఇలాంటి టూల్తో కానివ్వండి మనం క్లీన్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇన్సైడ్ ఏమన్నా పోయిందా అనేసి. సో పోతూ ఉంటుందండి, జనరల్గా ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో చూసారా పోయింది కొంచెము, దాన్ని మళ్ళీ రఫ్ బఫర్తోనే మళ్ళీ షేప్ చేసుకోవాలి, లేదంటే నెయిల్ డ్రిల్లర్ ఉంటే దాంతో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా నెయిల్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. సో నేను ఇందాక చెప్పాను కదా, మనం జెల్ పాలిష్ వాడేటప్పుడు నెయిల్ బేస్ అనేది షైనీగా ఉండకూడదు, కంపల్సరీ రఫ్గానే ఉండాలి. అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ బఫర్ని యూజ్ చేసి మళ్ళీ బఫింగ్ చేస్తున్నాను. సో ఎక్కడ గ్యాప్ ఉంచొద్దండి, నీట్గా బఫింగ్ చేసుకోవాలి. పౌడరీగా ఉండి అర్థం కావట్లేదు కదా, మళ్ళీ H2 డిప్ చేసిన కాటన్ క్లాత్తో ఇలా రిమూవ్ చేస్తే అసలు వేసినట్టే ఉండదు, కానీ అప్లై అనేది చేశాను. ఓకేనా, మిగతా నెయిల్స్ కూడా నీట్గా బఫింగ్ చేసుకుందామా. సో కలరింగ్ చేద్దామండి. నెక్స్ట్ నేనైతే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు లైట్ కలర్సే ఇష్టము. దీన్ని కూడా ఫస్ట్ వచ్చేసి సన్న లేయర్ వేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ ఇలా వేసుకుంటేనే మనకు ప్రాపర్ అనేది బాగా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే 2 షేడ్స్ 3 షేడ్స్ వేయడం వల్ల కూడా మనకి ఆ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే కదా, స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి నేను ఇలా అప్లై చేశాను. సో జెల్ పాలిష్ ఎప్పుడైనా సరే యూవీ లైట్స్ కిందనే క్యూర్ అవుతాయి. ఒక్కసారి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలంటే మళ్ళీ బఫర్ పెట్టాల్సి వస్తుంది. నార్మల్ నెయిల్ పాలిష్ లాగా రిమూవ్ చేయలేము H2తో. కాబట్టి ముందే, అంటే క్యూర్ చేసే ముందే సైడ్స్కి ఏమన్నా టచ్ అయినా ఏదైనా కూడా క్లీన్గా రిమూవ్ చేసుకోండి. ఓకేనా. సో ఫైనల్ లుక్ ఇదండి. నాకైతే చాలా బాగుంది, రియల్గా కూడా మంచి లుక్ వచ్చింది. సో మరీ ప్లెయిన్గా ఎందుకు, ఎలాగో మీకు వీడియో చూపిస్తాను కాబట్టి ఇలా సింపుల్ గోల్డ్ టచ్ ఇచ్చాను. ఫ్రెంచ్ కూడా వేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఏంటంటే నా నెయిల్స్ చిన్నగా ఉన్నాయి కదా, మనం ఫ్రెంచ్ బార్డర్ వేసామనుకోండి వైట్ లైన్ ఇంకొంచెం సన్నగా కనపడి ఇంకా షార్ట్గా అనిపిస్తాం అనమాట. సో పొడుగ్గా ఉన్నప్పుడే ఫ్రెంచ్ నెయిల్స్ అనేది మంచి లుక్ ఉంటుంది. ఇలా గ్లిటర్ అప్లై చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ క్యూర్ అయిన తర్వాత కూడా H2తో నింపిన క్లాత్తో రిమూవ్ చేసుకుంటానే ఉండాలి, లేదంటే ఒక కైండ్ ఆఫ్ స్టిక్కీనెస్ అనేది ఉంటుంది. ఇవన్నీ టాప్ కోట్ షేడ్స్ అండి, అంటే మ్యాట్, షైన్. ఇది వచ్చేసి డైమండ్ షైన్, చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది నేను అప్లై చేసిన తర్వాత. అంటే రియల్గా చూస్తున్నాను కదా, చాలా లుక్ అనేది చాలా గ్లాసీగా వచ్చింది, వెరీ నైస్ అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో చెప్పండి. సో మీకు ఇది ఏంటంటే 4 వీక్స్ వరకు కూడా నెయిల్ పాలిష్ రిమూవ్ అవ్వకుండా, అంటే బిజీగా ఉన్న వాళ్ళకి లేదంటే నకేషన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతుంది, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి. సో మంచి న్యూడ్ కలర్స్ వేసుకోవచ్చు, డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఇదే వేసుకున్నాను. సో మీకు నచ్చిందా, ఇంకా మరీ ముఖ్యంగా క్లాస్ అర్థమైందా లేదా నాకు చెప్పండి. చాలా చాలా థ్యాంక్స్ ఇంతసేపు వీడియో చూసినందుకు. ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది. సో ఈ ఛానల్ ఏంటంటే మేకప్, బ్యూటీ, హెయిర్ స్టైల్స్, నెయిల్స్ అన్ని కంటెంట్ మిక్స్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ అండి, బాయ్.